కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విమర్శించినందుకేమో కేసు ఉంటుందట, ఇంటి మీద దాడి చేసినందుకు కేసు ఉండదట. ఇప్పుడు నువ్వు పెట్టలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిది ఆ రోజున వాళ్ళు కేసు పెట్టారు, పెట్టి స్టేషన్ బెయిల్ లాంటి చిన్న సెక్షన్స్తో వదిలిపెట్టారు. నువ్వు తర్వాత వదిలిపెట్టారు, మీరు వెంటాడారు వేటాడారు కేసులు పెట్టారుగా. చంద్రబాబు గారు ఇంటి దగ్గర ధర్నా మీద మళ్ళీ కేసులు పెట్టి విచారించారుగా, తిప్పారు కదా. మరి మీ వాళ్ళని వదిలిపెడతారు రేపు పొద్దున. నువ్వు ఇవాళ ఆపితే రేపు పొద్దున ఏమవుతుంది అంటే ప్రాక్టికల్ కాన్సెప్ట్ పబ్లిక్ కన్నా అనిపించాలి కదా. నువ్వు చేస్తుంది రైటా రాంగ్ అన్నటువంటిది. అసలు ఇంతవరకు ఒకళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదని పెట్టేటటువంటి విచిత్రమైన పర్మిషన్, అంటే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందంట. ఇప్పుడు అట్లుంది. నీకు ఇచ్చినటువంటి పెత్తనము లేకపోతే నీకు ఇచ్చిన అధికారము బాధ్యతతో కూడింది, అహంకారంతో కూడింది కాదు, అభిజాత్యంతో కూడింది. అంటే ఒక వ్యక్తిగా లేదంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి స్వేచ్ఛ హరించినట్టు అవుదా? రేపొద్దు నేను కోర్టుకి వెళ్ళొచ్చు దీని మీద? ఏముండదు. కోర్టుకి వెళ్తే కోర్టు అడుగుతుంది వీళ్ళని ఏంటిది అని చెప్పేసేసి, లేదు లేదు అని ఈ చెప్తారు వీళ్ళు తీసుకెళ్ళి. వాళ్ళ ఉద్దేశం కూడా అదే, ఇతను కోర్టుకి వెళ్ళాలి వెళ్తే అన్నటువంటిది. అంటే మా నాయకుడి ఇంటికి వెళ్ళడానికి నాకు ఆంక్షలు ఏంటని జగన్మోహన్ రెడ్డి అసలు పర్మిషన్ అక్కర్లేదు నన్ను అడిగితే. డైరెక్ట్ జైలు దగ్గరకు కాబట్టి పర్మిషన్, అక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళడానికి వీల్లేదని ఆపుతారు వీళ్ళు. అంటే ఇప్పుడు అనుమతి ఇవ్వలేదు కాబట్టి అడ్డుకుంటారు. అనుమతి ఏంటంటాము దానికి?